హలో ఎవరివన్, మీరు EMRS ఎగ్జామ్ రాస్తున్నారా? ఎగ్జామ్ రాస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మనము వెనకకు వెళ్ళి గతాన్ని మార్చుకోలేకపోతే ముందుకు వెళ్ళి మీ భవిష్యత్తు మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ అనేది మేము ఇందులో ఈ వీడియోలు ఇచ్చాను. అదిగాక నాకు కామెంట్ బాక్స్లో కొంతమంది వాళ్ళ డౌట్స్ కూడా చెప్పారు. ఆ కామెంట్ బాక్స్లో ఉన్న డౌట్స్ ఏంటంటే చూడండి, నెగిటివ్ మార్క్స్ కానీ, ఎగ్జామ్ సెంటర్ కానీ, జాబ్ లొకేషన్ కానీ, తెలంగాణ ఏపీలలో స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామ్ మీడియం ఏంటి, ఏజ్ అనేది టైర్ 1 టైర్ 2 గల గ్యాప్ ఏమైనా ఉందా అంటున్నాడు. టీజీటీ పీజీటీలో 50% మార్క్స్ ఏంటన్నారు, లాంగ్వేజ్లో 40% మార్క్స్ ఏంటన్నారు, బీటెక్ వాళ్ళు ఏమైనా అప్లై చేసుకోవచ్చా, 2 పోస్ట్కి అప్లై చేయొచ్చా, ఇవన్నీ డౌట్స్ కూడా నా కామెంట్ బాక్స్లో వచ్చినాయి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా డౌట్ ఉండొద్దనే ఉద్దేశంతో ఒక లాంగ్ వీడియో తీశాను. అది జస్ట్ 10 నిమిషాలు మాత్రమే. ఒక స్ట్రాటజీ కూడా మీరు ఎలా ఉండాలో కూడా చెప్పాను. ఆ వీడియో లాంగ్ వీడియో మీకు లింక్ చేస్తున్నాను. ఒకవేళ అవసరం ఉంటే ఖచ్చితంగా చూడండి. మీరు ఆ స్ట్రాటజీని ఫాలో కావడానికి ట్రై చేయండి. చూడండి, టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ ఉన్నది. టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరికి కూడా జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ అనేది ఉన్నది. ఈ 3 కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి. అలాగే ఇంగ్లీష్ అనేది క్వాలిఫై కూడా కావాలి. కాబట్టి ఇంగ్లీష్ని జస్ట్ 18 గంటలు, అంటే ఒక్కరోజు టైం కంటే తక్కువనే మీరు చేయగలిగితే, నేర్చుకోగలిగితే 18 గంటల్లో నేర్చుకోగలుగుతారు. ఓన్లీ 18 గంటలు స్పెండ్ చేస్తే మీరు 10 మార్కులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ వెళ్ళండి. మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఏమాత్రం డౌట్ రాకుండా ఉంటుంది క్లారిటీగా. అలాగే మీకు లాంగ్ వీడియో చూసి మొత్తం డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.